పురుషుల్లో లైంగిక కోరికలు తగ్గిపోవడం దీన్నే లో లిబిడో అంటాం అన్నమాట. లిబిడో అంటే సెక్స్ పరంగా వాళ్ళకి కోరికలు పుట్టడం, యాక్షన్లో ఉండడం అనేది కావాలి. దానికి ప్రధానంగా హార్మోన్స్ కారణం అవుతాయండి. అది ఇవి ఎప్పుడు మొదలవుతుందంటే 22 ఏళ్ళు 25 ఏళ్ళ తర్వాత కనబడుతుంది మనకి. 20 దాటాలి. 20 దాటిన తర్వాత 20 నుంచి 40 దాకా దాదాపు ఈ ప్రాబ్లం చూస్తుంటాం. దీంట్లో ఒకటి అంటే హార్మోన్స్. మన ప్రతి మనిషిలో కూడా సెక్స్ హార్మోన్స్ ఉంటాయి. మగవాళ్ళు అయితే టెస్టోస్టెరోన్, ఆడవాళ్ళు అయితే ఈస్ట్రోజన్. ఇప్పుడు మనం చెప్పుకునే మగవాళ్ళ గురించి కనుక వాళ్ళు ఏంటంటే టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గుతుంది. ఇది చాలా అవసరం. అంగం గట్టిపడాలంటే, అలాగే సెక్స్ పరమైన కోరికలు కలగాలంటే టెస్టోస్టెరోన్ హార్మోన్ చాలా అవసరం. అది కొంతమంది తక్కువ అవుతుంది. దాంతో కూడా చాలా కారణాలు ఉన్నాయి. కానీ మామూలుగా మీకు తెలిసేందుకు టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గాలి. రెండోది ఏంటంటే ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గడమే కాకుండా థైరాయిడ్ హార్మోన్ కూడా తగ్గుతుంది. దానివల్ల కూడా ఎవరికైనా థైరాయిడ్ హార్మోన్ తగ్గితే అది కూడా. ఇంకోటి కూడా ప్రోలాక్టిన్ హార్మోన్ ఒకటి ఉందండి. ఆ ప్రోలాక్టిన్ హార్మోన్ మామూలుగా ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువ పెరిగితే అక్కడ కూడా సెక్స్ కోరిక తగ్గుతుంది. అవి ఏమో టెస్టోస్టెరోన్ తగ్గడం, థైరాయిడ్ తగ్గడం అలా ఉంచి ప్రోలాక్టిన్ హార్మోన్ పెరుగుతుంది. ఈ రకంగా మాది కారణం. ఇటీవల కాలంలో చూస్తూ ఉంటే లైఫ్ స్టైల్ మెనూస్ లేక కొంతమందికి బాగా స్థూలకాయం వచ్చేస్తుంది. స్థూలకాయం రావడం వల్ల కూడా ఒబేసిటీ వల్ల టెస్టోస్టెరోన్ హార్మోన్ యాక్షన్లోకి రాకుండా అది ఈస్ట్రోజన్గా మారిపోతుంది. మగవాళ్ళలో టెస్టోస్టెరోన్ హార్మోన్ బదులు ఈస్ట్రోజన్ పెరిగితే సెక్స్ డే ఉండదు, ఆరంగా జరుగుతుంది. అని చెప్పి చాలామంది చూస్తున్నాం. అలా కుర్చీ కొంటూ కూర్చుంటారు. ఏ రకమైన ఎక్సర్సైజ్ ఉండదు. దాంతో ఒబేసిటీ. ఇది ఇప్పుడు ఒబేసిటీ అనేది వరల్డ్ వైడ్గా ప్రధాన కారణం సెక్స్ డ్రైవ్లో. అంచేత ఈ 4 హార్మోన్స్ తరగ హార్మోన్స్ తగ్గిపోవడం ఒబేసిటీ వల్ల ఇలా ఉన్నాయి. ఇక తీసుకున్నట్లయితే ఇక మనకి వ్యాధుల గురించి తీసుకున్నట్లయితే ఇటీవల కాలం చూస్తే 30 ఏళ్ళకే బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది. మరి యూత్లో బీపీ, షుగరు అనేది చాలా ఎక్కువైపోయింది. అలాగే థైరాయిడ్, 3 వస్తున్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే రక్తనాళాలు సన్నబడతాయి. పురుషాంగం స్తంభించాలంటే వాళ్ళలో రక్తనాళ వ్యాకోచించాలి. ఆ వ్యాకోచించడం జరగదు. కోరుకుంటుంది. ఇలాంటి వల్ల కోరిక కూడా తగ్గిపోతుందండి. అంటే బీపీ, షుగరు, వాటి తర్వాత ఏమో మా థైరాయిడ్ అవి వీటన్ని వల్ల మనిషికి ఇది అయిపోతుంది అన్నమాట. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల హార్మోన్స్ పెరగడం. దీని కారణం ఏంటి? ఎక్సర్సైజ్ లేకపోవడం. ఇక తీసినట్లయితే స్ట్రెస్. ఈ రోజులో ప్రతి వాడికి స్ట్రెస్సేనండి. స్ట్రెస్. ఆ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా తెలియదు, ఏమవుతుందో తెలియదు. అనుక్షణం స్ట్రెస్లు అంటారు. స్ట్రెస్ విన్నర్ కల్లా దాంతో ఉంటారు. మీరు తీసుకోండి. మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంది. మగవాళ్ళ గురించి చెప్పాలి కానీ చూస్తున్నాను. స్ట్రెస్ ఒకటి. ల్యాక్ ఆఫ్ స్లీప్. నిద్ర మామూలుగా అయితే రోజుకి 8 గంటలు నిద్రపోవాలి. ఏకధాటిగా 8 గంటలు నిద్రపోవాలి. ఎవరు నిద్రపోతున్నారండి? అంతే సెక్స్లో డౌన్లో అవుతున్నారు వాళ్ళు. అంచేత నిద్రలు ఉండదు. తర్వాత సరైన ఆహారం తీసుకోవాలి, జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఏమో నిద్రలేకపోవడంతో వ్యాయామం ఉండదు, వ్యాయామం అసలు ఉండదు. స్ట్రెస్, నిరంతరం స్ట్రెస్. దాంట్లో కార్టిజాల్ అనే హార్మోన్ వచ్చి స్ట్రెస్కి సంబంధించి దాని సెక్స్కి సంబంధించిన హార్మోన్స్ తగ్గించేసి మనిషిని డల్ చేసి పారేస్తారు. ఇవన్నీ ఫ్యాక్టర్సే. ఇవన్నీ తెలుసుకుంటే డాక్టర్కి వెళ్ళి చూపించుకొని డాక్టర్ ఇప్పుడు చేసి షుగర్ కంట్రోల్ చేసుకోవడం, బీపీని కంట్రోల్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవడం, అలాగేమో స్ట్రెస్ తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం, తర్వాత నిద్రపోవడం ఉంటే మాత్రం చక్కగా ఉంటుంది. ఇంతే కాకుండా మనుషుల్లో ఏంటంటే ఇంటిమసీ అనేది ఉండట్లేదు. మనుషులు చక్కగా ఒక పెళ్లి చేసుకున్నప్పుడు కూడా భార్యాభర్తలు ఉంటుంది, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళకి ఈగో బాగుండి చిన్న మాట అంటే పడరు. దాంతో కోపం, విడిపోవడాలు. ఇప్పుడు విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. వీటన్ని ఇలాగ చెప్పుకునే కారణాలు చాలా ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఒకటే చెప్తున్నానండి. ప్రతి వాళ్ళు రోజు కనీసం 1 అవర్
వాకింగ్ చేయండి, లేదా యోగా చేయండి. యోగా అంటే ఏంటంటే మామూలుగా ఎక్సర్సైజ్. మన స్కూల్స్లో చిన్న డ్రిల్ చేయలేదా, అలాగే డ్రిల్ లాగా చేయండి. యోగా ఆసనాలు ఏంటి, ఎందుకు రా తప్పక అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయండి. కనీసం ఒక్క 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు బ్రీదింగ్ స్ట్రెస్ పోతుంది, తగ్గిపోతుంది, చాలా బాగుంటుంది. కళ్ళు మూసుకుని ఒక ముక్కు ఇలా మూసుకొని నిండుగా గాలి పీల్చి మళ్ళీ ఇలా వదలండి. బాగా ఫుల్గా చేయండి, అంతే చేయగలరు. అయిపోయింది. మీ హుష్ కాకేలాగా మీలో స్ట్రెస్ వెళ్ళిపోతుంది, హుషారుగా ఉంటారు. ఇది ఒట్టి మట్లా కాదు కాదు, మనసు పెట్టి చేయండి, శ్వాస మీద శ్వాస పెట్టి చేయండి, ఎక్సర్సైజ్ యోగా చేయండి. ఎందుకు ఉంటుంది చూస్తాను, మీ ఎక్సర్సైజ్ మీకు ఒబేసిటీ ఎందుకు వస్తుందో, ఇలా స్ట్రెస్ ఎందుకు వస్తుందో, వచ్చిన స్ట్రెస్ ఎందుకు పోదో చక్కగా పోతుంది. కానీ మనం దాన్ని పట్టించుకోకుండా ఉంటున్నాం, దానివల్ల ఇవన్నీ వస్తున్నాయి మగవాళ్ళల్లో ఈ రోజులు. చెప్పాక వయసు ఎక్కువగా ఎక్కడ చెప్తున్నాను, 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపల అందరికి తర్వాత కూడా అలాగే ఉంటుంది అనుకోండి. కానీ వాళ్ళకి ఏంటి ఒక రకంగా ఇక లైఫ్ లాగించేస్తారు అంతే. ఏదో మొనాటనీగా ఏదో ఒక రకమైన డిప్రెషను ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. అలా ఉంటారు. అలా వద్దు. ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, మంచి ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు మానేయండి. రోజు పళ్ళు తీసుకోండి, పళ్ళు తినండి, మాకు ఇన్ని పళ్ళు తినండి. అసలు ఎక్సర్సైజ్ లేకపోతే కదా ఒబేసిటీ వచ్చేసి ఈ బీపీలు షుగర్లు వచ్చేది. ఈ రోజులు ఎంత ఆశ్చర్యం ఇస్తానండి. ఇటీవల కాలంలో గత 10-15 సంవత్సరాల నుంచి టూ మచ్గా తయారైపోయింది. నిద్రపోయింది, దాంతో పోయిన హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండదు, విద్యానికి తక్కువ ఇతరత ఉండదు, చక్కగా ఉంటుంది. మందులు లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, తగలేదా వయాగ్రా వేసుకుంటే తగ్గుతుంది. వయాగ్రా వేసుకుని రాదండి. ఇలా ఉండవు వయాగ్రా ఏం పనిచేయదు. బీపీ తగ్గకుండా, షుగర్ తగ్గకుండా, లేకపోతే స్ట్రెస్ తగ్గకుండా, వయాగ్రా ఏం పనిచేయదు. వయాగ్రా మామూలు ఎవరిలో అయితే ఈ పురుషాంగంలో ఆ ఎంజైమ్ పీడిఫై ఎంజైమ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ వయాగ్రా దాన్ని సప్రెస్ చేసి మంచి చేస్తుంది. అంతే ఇవన్నీ పెట్టుకుంటే వయాగ్రా కూడా దాని ముందు ఎందుకు బలాదు, ఎందుకు పెరిగాదు. అదేత స్ట్రెస్ లేకుండా చూసుకోండి, నిద్రపోండి, బాగా నిద్రపోండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఆహారం తీసుకోండి, ఆ మంచి అందరితో మానవ సంబంధాలు చక్కగా పెట్టుకోండి, చక్కగా సెక్స్లో బాగుంటారు. లేకపోతే ఇంతే. ఇప్పుడు చూస్తున్న ఆడవాళ్ళైనా మగవాళ్ళు సేమ్ ఇదే రకంగా ఉండాలి. అని మీరు చేసి అందరికి మంచి చక్క హాయిగా జీవితంలో దేనికండి ఆనందించడానికి, చక్కగా సంతోషంగా సుఖంగా ఉండడం కోసం. దానికోసం మన లైఫ్ని ఆ రకంగా తీర్చిదిద్దుకోవాలి. చేసేటట్టు అంతా బాగుంటుంది.